అసలు ఈ హలాల్ ఏమిటి? ఆ మాంసాహారానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలని వాళ్ళు ఏదైతే సెట్ చేసుకున్నారో, ఈ హలాల్ అనేటువంటిది అత్యంత క్రూరమైనటువంటి పద్ధతి. బట్టలిప్పుకొని నగ్నంగా రోడ్లో నిలబడితే నీకు ఓటేస్తామంటే బట్టలిప్పుకొని రోడ్లో నగ్నంగా నిలబడడానికి కూడా సిద్ధమయ్యేటటువంటి ఎదవలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హలాల్ లోగో అనేటువంటిది ఆ ప్రోడక్ట్ వెనుక వాళ్ళు ప్రింట్ చేయట్లేదు. దీనికి ఖురాన్ షరీఫ్కి ఎటువంటి సంబంధం లేదు. గుడ్డలకి, లిప్స్టిక్లకి, కమ్మలకి, ముక్కు పుడకలకి, గాలి మట్టెలకి, వీటికి కూడా మీరు హలాల్ సర్టిఫికేషన్ అంటే ఇంకా దాన్ని ఏమనాలా? అలాంటి ఒక జమాయతులేమా హిందీకి మనం డబ్బులు ఇస్తాం అంటే ఎలాంటి పరిస్థితి? మనం డబ్బులు ఇచ్చి మన మీద బాంబులు వేసుకుంటాం. ఇప్పుడు రత్నదీప్ కానీ లేదా ఈ హెరిటేజ్ కానీ ఇలాంటి దాంట్లో కూడా మీకు భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం కొద్ది రోజులుగా అనేక మంది ప్రముఖులతో ఒక చర్చా వేదికను నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అంతేకాకుండా పోరాటం చేసేటటువంటి వీరులు, హిందూ ధర్మం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి త్యాగధనులు, వీళ్ళందరితో మనం అనేక కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ, దానికి ప్రతినిధిగా మన తెలంగాణకు ప్రతినిధిగా ఉన్నటువంటి వారితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఆ సంస్థ పేరు హిందూ జనజాగృతి. సంస్థను గురించి అండ్ వాళ్ళు భారతదేశానికి, హిందూ ధర్మానికి చేస్తున్నటువంటి సేవ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి శ్రీ చేతన్ గాడి. వెల్కమ్ చేతన్ జీ. ఒక మంచి వేదికని మనకు భక్తివన్ ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో అనేక సంస్థల నుంచి, అంటే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి అనేక సంస్థల అధినేతలు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, అనేక రంగాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులతో చర్చా వేదిక నిర్వహిస్తూ ఉన్నాం. మీ కాదు, మన హిందూ జనజాగృతి చాలా అద్భుతమైన కార్యం మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతూ ఉంది. నాకు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం దొరికింది. కొద్దిగా మన హిందూ జనజాగృతి గురించి, తర్వాత అది ఎందుకు స్టార్ట్ అయింది, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, దాని ఉద్దేశాలు ఏమిటి, వాటి గురించి కాస్త వివరించండి. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా భక్తివన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు భక్తివన్ ఛానల్ వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మం గురించి ప్రచారము చేస్తున్నటువంటి ఒక సంస్థని ఛానల్ ద్వారా వేలాది మందికి, లక్షలాది మందికి పరిచయం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం మీరు చేస్తున్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నా పేరు కోట్లాది మంది హిందూ జనజాగృతి సమితి. ఇది మహారాష్ట్రలో ప్రారంభమైనటువంటిది. అక్టోబర్ 7, 2002 ఘటస్థాపన రోజు ఈ సమితి యొక్క స్థాపన జరిగింది. ప్రధానంగా ఈ సమితి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అంటే భారతదేశాన్ని మళ్ళీ హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రారంభమైనటువంటి ఒక సంస్థ. మనము చూసుకుంటే ఎమర్జెన్సీ పీరియడ్లో, ఇందిరాగాంధీ హయాంలో కమ్యూనిస్ట్ వాళ్ళ యొక్క ప్రభావానికి లోబడి ఆ రోజులో ప్రతిపక్షాల ఏ రకమైనటువంటి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకాఏకిగా వాళ్ళందరినీ కూడా జైల్లో వేసి ఈ ఒక 72వ సవరణ చేసి, అది కూడా ఇల్లీగల్గా ఆ సవరణ చేసి సెక్యులర్ మరియు సోషలిస్టిక్ అనేటువంటి పదాన్ని చొప్పించడం జరిగింది. ఆ రకంగా భారతదేశము ఒక స్వయంభూ హిందూ దేశంగా ఉన్నటువంటి భారతదేశము అది సెక్యులర్ దేశంగా అది మార్చడం అనేటువంటిది జరిగింది. అందువల్ల మళ్ళీ భారతదేశాన్ని హిందూ దేశంగా, అంటే మన వైదిక సనాతన ధర్మం యొక్క ఆధారంగా మన యొక్క న్యాయ వ్యవస్థ ఉండాలి, మన కుటుంబ వ్యవస్థ ఉండాలి, లేదా మన రాజకీయ వ్యవస్థ ఉండాలి, లేదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది, ఇవన్నీ కూడా మన ధర్మం యొక్క ఆధారంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ప్రారంభమైనటువంటి ఒక సంస్థ ఇది.
మహారాష్ట్రలో ప్రారంభమైంది. ఇప్పటికి 22 సంవత్సరాలైంది. దేశవ్యాప్తంగా ఈ ఒక సంస్థ ఇప్పుడు పనిచేస్తూ ఉంది. దాదాపుగా 2000 పైగా పూర్తి సమయ కార్యకర్తలు, అంటే ఫుల్ టైం సాధకులు ఇందులో సేవ అనేటువంటిది చేస్తున్నారు. ప్రధానంగా హిందూ జనజాగృతి సమితి 5 కోణాలలో పనిచేస్తుంది. హిందువులకు ధర్మశిక్షణ ఇవ్వడము, ధర్మ జాగృతి, ధర్మరక్షణ, దేశ రక్షణ మరియు హిందూ ఐక్యత. ఈ 5 కోణాలలో హిందూ జనజాగృతి సమితి కార్యం చేస్తుంది. బాగుందండి. ఇప్పుడు దీనిని మొదలుపెట్టినటువంటి వారిని గురించి ఒక 2 అంటే గురువుల గురించి తలుచుకోకుండా పని ముందుకు సాగదు. సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత ఆఠవలే గారి యొక్క సంకల్పం ఉండేది. ఈశ్వరీ రాజ్య స్థాపన అనేసి వాళ్ళు 1998లోనే క్షాత్రధర్మ సాధన అనేటువంటి ఒక గ్రంథం రాశారు. అందులో వాళ్ళు 2025లో భారతదేశము హిందూ రాష్ట్రంగా, అంటే అప్పుడు హిందూ రాష్ట్రం అనేటువంటి పదం వాళ్ళు వాడలేదు, ఈశ్వరీ రాజ్యము, రామరాజ్యం అనేటువంటి పదం వాడారు. రామరాజ్యంగా స్థాపన అవుతుంది అనేటువంటి ఒక వాళ్ళు పాయింట్ అప్పుడే వాళ్ళు 1998లో రాశారు. ఆ ఒక రామరాజ్య స్థాపన అనేటువంటి ఒక సంకల్పన ఏదైతే ఉందో దాని నుండి ప్రేరితమై హిందూ జనజాగృతి సమితి అనేటువంటిది ఈరోజు ప్రారంభమైంది. వారి యొక్క మార్గదర్శనము, వారి యొక్క అడుగుజాడల్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మీరు చెప్పారు 5 కోణాల్లో హిందూ జనజాగృతి పనిచేస్తుంది అని. ఈ 5 కోణాలలో అంటే ఇప్పుడు హిందూ జాగృతి, హిందూ శిక్షణ అండ్ ధర్మరక్షణ, వీటికి మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యాలు ఏమిటి, అంటే కార్యక్రమాలు ఏమిటి? ముందుగా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే, గురుగారు ఏం చెప్పారంటే, ఈరోజు భారతదేశము ఈ ఒక పరిస్థితిలో ఉండడానికి, లేదా హిందూ సమాజము ఈ ఒక పరిస్థితిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హిందువులకు ధర్మశిక్షణ లేకపోవడము. మీరు ఇస్లామిక్ దేశాలలో మీరు చూసినట్లయితే అక్కడ పేదరికం లేదా, అక్కడ చదువు ప్రాబ్లం లేదా, అయినా కూడా ఈ మషనరీస్ అక్కడికి వెళ్ళి మత మార్పిడి అనేటువంటిది ఎందుకు చేయట్లేదు? ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు 6 సంవత్సరాలైన వెంటనే ఆ అబ్బాయిని మదరసాలలో చేర్చి ఆయనకి ఇస్లాం అంటే ఏంటి, ఖురాన్ అంటే ఏంటి, అదే నీకు అల్టిమేట్, దాన్ని నువ్వు ఎట్టు పరిస్థితుల్లో వదలకూడదు అనేటువంటి శిక్షణని వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఆకలితో చనిపోతాడు కానీ వాడు క్రిస్టియన్గా కానీ హిందూగా కానీ వాడు కన్వర్ట్ అవ్వడు. భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే స్వతంత్రం వచ్చే పూర్వంలో కూడా మొఘలుల ఈ ఒక పరిపాలన ఉండేదో, తర్వాత బ్రిటిషుల పరిపాలన, తర్వాత ఈ ఒక సెక్యులరిజం అనేటువంటి ఒక భూతం ఏదైతే వచ్చిందో, దీనివల్ల ఏమైందంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ధర్మం అనేటువంటిది నేర్పించకపోవడం వలన హిందూ సమాజానికి ధర్మం పట్ల అభిమానం అనేటువంటిది నిర్మాణం కాలేదు. ఎప్పుడైతే మనము ధర్మం గురించి శిక్షణ ఇస్తామో అప్పుడు ధర్మ ఆచరణ చేస్తారు. ధర్మ ఆచరణ నుండి వాళ్ళకి అనుభూతి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ధర్మం పట్ల అభిమానం నిర్మాణం అవుతుంది. ధర్మాభిమానము కలిగినటువంటి వ్యక్తినే ధర్మరక్షణ కోసము ముందుకు వస్తాడు అనే కాన్సెప్ట్తో మనము గ్రామాలలో వెళ్ళి ధర్మ శిక్షణ క్లాసెస్ అనేది మేము తీసుకుంటాం. 3 నెలల కోర్సు ఉంటుంది. 12 వారాలు మనం వాళ్ళకి శిక్షణ ఇస్తాం. హిందుత్వం గురించి, ధర్మం గురించి, ఈ కమ్యూనిస్టులు ఏదైతే రామాయణము, మహాభారతము, మన ధర్మము, మన దేవీ దేవతల మీద ఏ రకమైనటువంటి తప్పు అపోహలు అనేటువంటిది స్ప్రెడ్ చేశారో వాటన్నిటికీ కూడా సరి అయినటువంటి శాస్త్రీయ సమాధానం ఇస్తూ మనము ధర్మశిక్షణ క్లాసెస్ అనేది 3 నెలలు తీసుకుంటాము. ఆ 3 నెలల్లో వాళ్ళని ఒక హిందూ కార్యకర్తగా, అంటే ఒక జన్మ హిందూ కాకుండా కర్మ హిందువుగా తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. వేలాది ఈ రకమైనటువంటి ధర్మశిక్షణ క్లాసెస్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియా మనకు ఇప్పుడు ప్రారంభమైంది. దాని నుండి కొన్ని వేల మంది కార్యకర్తలు తయారవుతున్నారు. అక్కడే గ్రామ రక్షా దళ్ అనేటువంటిది కూడా ప్రారంభం చేసాం. అంటే ఆ గ్రామాన్ని రక్షించుకునేటువంటి ఒక పాయింట్గా ఆ ఒక ధర్మశిక్షణ కేంద్రం ఉండాలి. కేవలం వచ్చాము, తెలుసుకున్నాం, వెళ్ళిపోయాం అనేటువంటిది కాదు. ఆ గ్రామం యొక్క బాధ్యత నాది అనే భావన రావాలి. ఇది ఒక కాన్సెప్ట్తో మనము ముందుకెళ్తున్నాం. ఇంకొకటి ధర్మ జాగృతి. పాశ్చాత్య వికృతి, నేను సంస్కృతి అన్నాను, పాశ్చాత్య వికృతికి బానిసలైపోయినటువంటి హిందూ సమాజాన్ని దాని నుండి బయట తీసుకొచ్చి మన సంస్కృతి యొక్క మహత్వం గురించి చెప్తాం. మమ్మీ డాడీ అనడం ఉండొచ్చు, లేదా ఈ ఒక 31 డిసెంబర్ రోజు కొత్త సంవత్సరాన్ని ఆచరణ చేసుకోవడము, లేదా క్యాండల్ అంటే దీపాన్ని ఆరిపేసి జన్మదినం ఆచరించుకోవడం, ఇవన్నీ ఏదైతే వికృతి మన సంస్కృతిలో వచ్చిందో వాటన్నిటి గురించి వాళ్ళకి తెలియజేస్తూ కాలేజెస్లలో, స్కూల్స్లలో మనము స్పీచెస్ ఆర్గనైజ్ చేస్తాము. ప్యాంప్లెట్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా జాగృతి అనేటువంటిది మనము
తీసుకెళ్తున్నాం. ధర్మ రక్షణకు సంబంధించిన యాక్టివిటీస్ అంటే ఇది మనము చట్టబద్ధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. లవ్ జిహాద్ కేసెస్ ఉండొచ్చు, దాని సందర్భంలో మనము కౌన్సిలింగ్ చేయడం కానీ, లేదా లవ్ జిహాద్ అనేటువంటి ఒక గ్రంథము 2005-06లోనే ఈ లవ్ జిహాద్ అనేటువంటి గ్రంథం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రింట్ చేసినటువంటిది మన హిందూ జన జాగృతి సమితి. సో దీని సందర్భంగా చాలా కేసులని కూడా ఎదుర్కోవడం జరిగిందనమాట. అప్పుడు పిఎఫ్ఐ అనేటువంటి సంస్థ మన మీద కేసు కూడా వేశారు, అదంతా కూడా తర్వాత వెళ్ళిపోయింది. సో ఇది తర్వాత హలాల్ ఎకానమీ అనేటువంటి దాని మీద మొట్టమొదటిగా గ్రంథం రిలీజ్ చేయడం, అంతేకాకుండా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి జాగృతి కార్యక్రమాలు, దీనికి సంబంధించినటువంటి మెమొరాండమ్స్ పంపించడము, హలాల్ జిహాద్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు. అలాగే ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఏదైతే ఉంటాయో, గోవధశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి అలాంటి ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ని మూపించేటువంటి ప్రయత్నము మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలలో విస్తృతంగా మనం చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే మక్బూల్ ఫిదా హుసేన్ మీరు విని ఉండొచ్చు, మన భారతమాత చిత్రని కూడా నగ్నంగా గీసినటువంటి ఒక దరిద్రుడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మక్బూల్ ఫిదా హుసేన్ మీద 1250 కేసెస్ మనము భారత వ్యాప్తంగా లాడ్జ్ చేసి అతను భారతదేశం వదిలి ఖతార్కి వెళ్ళిపోయాడు, అక్కడే చనిపోయాడు, మళ్ళీ ఇక్కడికి రాలేదన్నమాట. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు. దాంతోపాటు జాకిర్ నాయక్, ఈ ఇస్లామిక్ ప్రీచర్ జాకిర్ నాయక్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క ఛానల్ పీస్ టీవీని కూడా మనము ముంబై హైకోర్టులో పిటిషన్ వేసి ఆ ఛానల్ మీద బ్యాన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసాము. అది భగవంతుని కృపలో సక్సెస్ అయింది. ఈరోజు భారతదేశంలో పీస్ టీవీ అనేటువంటిది బ్యాన్ ఛానల్ అనమాట. అతని యొక్క బహిరంగ స్పీచెస్ కూడా ఎక్కడ కూడా భారతదేశంలో జరగకుండా దాని మీద బ్యాన్ తీసుకురావడానికి కూడా ముంబై హైకోర్టులో మనము పిల్లు వేసి సక్సెస్ఫుల్గా దాన్ని మనము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసాం. సో ఈ రకంగా ధర్మరక్షణ కార్యక్రమాలలో కూడా, అలాగే దేవాలయాలని ప్రభుత్వీకరణ, అంటే దేవాలయాల ప్రభుత్వీకరణకి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటిది మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్, గోవాలో గోమంతక్ మందిర్ మహాసంఘ్, కర్ణాటకలో కర్ణాటక మందిర్ మహాసంఘ్ అని చెప్పేసి మనం ఇప్పుడు ప్రారంభం చేశాము. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు చూడండి, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఉంది, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంది, లాయర్స్కి ఒక అసోసియేషన్ ఉంది, హిందూ ఆర్గనైజేషన్స్కి అసోసియేషన్ ఉంది. వాళ్ళకి ఏమన్నా జరిగితే ఆ అసోసియేషన్ వాళ్ళు వచ్చి దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక దేవాలయానికి ఏదైనా జరిగితే వేరే దేవాలయ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఎవరు రావట్లేదు. అంటే ఒక దేవాలయానికి ఇంకొక దేవాలయానికి ఏ రకమైనటువంటి కనెక్షన్ లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టేట్ లెవెల్, ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకుంటే ముంబైలో మేము మహారాష్ట్ర మందిర్ మహాసంఘాన్ని ప్రారంభం చేసి దేవాలయాల ట్రస్టీలు, అంటే ఈ ఎండోమెంట్ దేవాలయాలు కాకుండా ప్రైవేట్ దేవాలయాలు, ట్రస్ట్ దేవాలయాలు అన్నింటినీ కూడా మనం సంపర్కం చేసి దేవాలయాల ట్రస్టీలు, దేవాలయాల్లో ఉన్నటువంటి పురోహితులు, అలాగే దేవాలయాల కోసమే పనిచేస్తున్నటువంటి అడ్వకేట్స్, ఆర్టీఐ యాక్టివిస్ట్, వీళ్ళందరిది కూడా ఒక నెక్సస్ తయారు చేసి వాళ్ళకి మనం మీటింగ్ తీసుకొని ఒక దేవాలయానికి ఏదైనా జరిగితే వేరే దేవాలయాలు వాళ్ళందరూ కూడా రావాలి, దానికి వేరే వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ ఉండకూడదని చెప్పేసి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. 14,500 దేవాలయాలు ఇప్పుడు మన యొక్క నెట్వర్క్లోకి వచ్చాయి. గ్రేట్. కేవలం ఈ 3 స్టేట్లోనే. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ మరియు నార్త్లో కూడా అన్ని స్టేట్స్లో ప్రారంభం చేసేటువంటి ఒక ప్రయత్నం. చాలా మంచి కార్యక్రమాలు అండి, చాలా మంచి కార్యక్రమాలు. అండ్ నేను మీ గోవా సభలకి నేను కూడా అటెండ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ లవ్ జిహాద్ అని, హలాల్ జిహాద్ అనే విషయాల గురించి మాట్లాడారు. అసలు ఈ హలాల్ జిహాద్ ఏమిటి, దాని గురించి కొంచెం వివరించండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఇది చాలా ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఏదైతే లవ్ జిహాద్ చూస్తున్నారో, లేదా ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం ఫండింగ్ ఏదైతే వెళుతూ ఉందో, లేదా వీళ్ళు ఈ ఒక రైతు ఉద్యమం అని, లేదంటే ఇప్పుడు ఏదైతే వివిధ రకాలైనటువంటి ఒక ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఏదైతే మారణ హోమం సృష్టించడం జరిగిందో, వీటన్నిటికీ కూడా చేస్తున్న వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే హలాల్ సర్టిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మనము ఈరోజు హలాల్ అంటే అదేదో కేవలము కటింగ్ చేసేటువంటి ఒక పద్ధతి అని అనుకుంటున్నాం. సో దీని గురించి మనం తెలుసుకునేటువంటి అవసరం ఉంది. హలాల్ మరి హరామ్, ఇది 2 కాన్సెప్ట్ ఉంది ఇస్లాం. ఒక చిన్న, అంటే దాన్ని మీరు మొదలు పెట్టబోయే ముందు, ఇప్పుడు హలాల్ సర్టిఫికేషన్ అన్నారు. ఈ సర్టిఫికేషన్ అనేది
గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇక్కడే మనము అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేకుండా భారతదేశంలో ఈరోజు ఇల్లీగల్గా హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. అది ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్, ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ అని చెప్పేసి 57 ముస్లిం దేశాలు మలేషియాలో 2013లో ఒక వరల్డ్ హలాల్ కాన్ఫరెన్స్ అని నిర్వహించారు. ఆ వరల్డ్ హలాల్ కాన్ఫరెన్స్లో వాళ్ళు నిర్ణయం చేసినటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, నాన్ ఇస్లామిక్ దేశాల నుండి ఇస్లామిక్ దేశాలకి ఏదైనా ఒక చిన్న గుండు సూది ఉండొచ్చు, ఏది ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా సర్టిఫికేషన్ తీసుకోవాలి. దాని పేరు హలాల్ సర్టిఫికేషన్ అని పేరు వాళ్ళు నామకరణం చేశారు. ఆ సర్టిఫికేషన్ ఎవరిస్తారు? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, వాళ్ళు ఇస్తారు. అంటే ఓఐసి డిప్లాయ్ చేసినటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఆ ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నారు. ఇది ఇల్లీగల్. దీని మీద మనం పోరాటం చేస్తున్నాము. ప్రతి హిందూ దీని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు సెక్యులర్ అనేటువంటి ఒక ముసుగులో ఈరోజు ముస్లింలని బుజ్జగించే క్రమంలో ఈరోజు హలాల్ సర్టిఫికేట్ అనేటువంటిది భారతదేశంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఎంత హాస్యాస్పదమో చూడండి. ఇది సెక్యులర్ అంటూ ముస్లిం అండ్ దాని మీద ఈ మధ్య కాలంలో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఆయన ఇచ్చేశారు. అసలు ఈ హలాల్ ఏమిటి కొంచెం అంటే కాస్త వివరంగా వివరిస్తే మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. హలాల్ సర్టిఫికేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని హలాల్ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ నడుస్తున్నాయి విదేశాలకే కాదు, ఇక్కడ కూడా నడుస్తున్నాయి. అటువంటప్పుడు కన్జ్యూమర్ ఒక హిందూ కన్జ్యూమరు ఏం చేయాలా, ఈ విషయాలు మీరు మా ప్రేక్షకులకు వివరించండి. ఖచ్చితంగా. ఇప్పుడు ఇస్లాంలో 2 కాన్సెప్ట్ ఉంది, ఒకటి హలాల్, ఇంకొకటి హరాం. హలాల్ అంటే ఏదైతే ఇస్లాం ఆమోదించబడిందో, ఏదైతే ఇస్లాం స్వీకరిస్తుందో దాన్ని హలాల్ అంటారు. ఏదైతే ఇస్లాం తిరస్కరిస్తుందో దాన్ని హరాం అంటారు. అంటే ఇక్కడ ఒక చిన్న ఇస్లామా ఖురాన్ అది ఆ క్లారిటీ ఇవ్వండి. ఎందుకనంటే ఇస్లాం అనేసరికి ఇప్పుడు ఖురాన్లో లేని వస్తువులు బోలెడు ఉన్నాయి ఇక్కడ, అప్పుడు ఎన్ని అది హలాల్ కిందకి రావు కదా. అవును, ఖురాన్ అంటే వాళ్ళ గ్రంథంలో ఏదైతే దీన్ని ఒక డిఫైన్ చేశారో, అంటే అందులో అంటే మనం చూసుకుంటే ఇస్లాం అనేటువంటిది రేగిస్తాన్లో ప్రారంభమైంది. అక్కడ అప్పుడు ధాన్యము పండించే వాళ్ళు కాదు, ఇది ఉండేది కాదు. సో అప్పుడు అది మాంసమే వాళ్ళు అక్కడ తినేవాళ్ళు ఆహారంగా. అందువల్ల ప్రధానంగా ఆ మాంసాహారానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలని వాళ్ళు ఏదైతే సెట్ చేసుకున్నారో దానిని వాళ్ళు హలాల్ హరాం అనేటువంటి 2 భాగాలుగా దాన్ని వాళ్ళు విడదీశారు. ఇప్పుడు అది హలాల్ అవ్వాలి అంటే దానికి ప్రధానమైనటువంటి రూల్స్ ఉంది. ఏంటి? హలాల్ ఆ ఒక మాంసము హలాల్ అని చెప్పాలి అంటే కోసేటువంటి వ్యక్తి ముస్లిం ఉండాలి, వాడు యంగ్స్టరే ఉండాలి. రెండోది ఆ కోసేటువంటి ఆ ఒక పశు ఏదైతే ఉందో దానిని మక్కా దిశకి, కాబా ఉండేటువంటి మక్కా దిశకి తిప్పి బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అనేటువంటి కల్మా చదువుతూ వాడు ఏదైతే కోస్తాడో అది జగ్యులర్ వెయిన్స్ ఉండొచ్చు, విండ్ పైపు, ఫుడ్ పైపు, ఈ మూడిటిని కూడా ఒకే దాంట్లో కట్ చేయాలి. సగము మాత్రమే కట్ చేయాలి. బాడీలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా దాని ద్వారా బయట వచ్చేసిన తర్వాత పూర్తి దేహంలో రక్తము లేనటువంటి స్థితికి వచ్చినప్పుడు ఆ ఒక మాంసాన్ని వాళ్ళు హలాల్ అని చెప్తున్నారు. సో ఇందులో ప్రధానంగా మనము చూడాల్సినటువంటి ఒక అంశం, అది మాంసం వరకే పరిమితమైనప్పుడు వీళ్ళు ఏదైతే హలాల్ సర్టిఫికేషన్ అని చెప్తున్నారో అది నిజంగా హరాం కదా. ఇది ఖురాన్ ప్రకారం ఇవి మాంసానికి ఒక్కదానికే హలాల్ అనేటటువంటి విధానాన్ని అప్లై చేసింది ఖురాన్. మరి వీటన్నిటికీ అప్లై చేయడంలో ఖురాన్ని వీళ్ళు వ్యతిరేకించినట్ట సమర్థించినట్ల? ఇది అంటే వీళ్ళు ఎలా అంటే ఒక ఇందులో మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు వరల్డ్ ఎకానమీ మీద అంటే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ముస్లిం సమాజం యొక్క నియంత్రణ రావాలి అంటే మనము ఈ హలాల్ అనేటువంటిది కేవలం మాంసాహారం వరకు మాత్రమే పరిమితం చేస్తే కాదు, దానిని మనము అన్ని ప్రోడక్ట్స్కి మనం ఎప్పుడైతే దాన్ని అప్లై చేస్తామో అప్పుడు మాత్రమే అది అవుతుంది. ఎందుకంటే వరల్డ్లో 2nd లార్జెస్ట్ పాపులేషన్ అనేటువంటిది వీళ్ళది ఉంది కాబట్టి కన్జ్యూమర్ ఒక ఏమంటారు రైట్స్ లేదా కన్జ్యూమర్ ఫోరం దానిని ఆధారంగా చేసుకొని హలాల్ అనేటువంటిది అన్ని చోట్లలో అప్లై చేద్దామనేటువంటి ఒక బ్రెయిన్ వాడారు. కానీ
ధార్మికంగా చూసుకుంటే ఖురాన్లో అది ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఇప్పుడు టూత్పేస్ట్ హలాలేంటి, లేదంటే అపార్ట్మెంట్ హలాలేంటి, హాస్పిటల్ హలాలేంటి, లిప్స్టిక్ హలాలేంటి, అసలు ఖురాన్లో అంటే మీకు ఇస్లాంలో ఫ్యాషన్ చేసుకోవడమే హరామ్ అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే ఎన్నో విషయాలలో హరామ్గా ముందు చెప్పినటువంటి విషయాలని ఇప్పుడు వీళ్ళు హలాలని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే సౌండ్ అనేటువంటిది ఇది అప్పుడు ఎప్పుడైతే ఇస్లాం ప్రారంభమైందో అప్పుడు అది నిర్మాణం కాలేదు కాబట్టి మానవ నిర్మితమైనటువంటి ఒక ఎక్విప్మెంట్ నుండి సౌండ్ ఏదైతే వస్తుందో అది హరామ్ అని చెప్పారు. కానీ దేవాలయాలు చర్చిల మీద నుండి ప్రచారం అనేటువంటిది విపరీతంగా జరుగుతోంది కదా, సో మనం కూడా అలా ప్రచారం చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి తర్వాత ఈ హారన్స్ భోంగా ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు హరాం నుండి హలాల్కి దాన్ని మార్చేశారనమాట. కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా వాళ్ళు ఏమన్నారంటే మాకు హలాల్ వ్యాక్సిన్స్ ఉంటేనే మీరు మాకు ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి పట్టుపడితే అప్పుడు భారతదేశం కానీ ఇతర దేశాలు ఏమైనా ఇప్పుడైతే మాకు అది కుదరదు, కావాలంటే తీసుకోండి లేదంటే సావండి అన్నప్పుడు అరే ఇది మా ప్రాణాల మీదకి వస్తుందని చెప్పేసి పర్వాలేదు ఎమర్జెన్సీ టైంలో అయితే మేము దీన్ని కాంప్రమైజ్ అవుతామని చెప్పేసి మీరు అది హలాల్ కాకపోయినా కూడా మీరు మాకు ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పారు. అంటే ఇక్కడ వాళ్ళు ఖురాన్కి అంటే అది చెప్పినట్టుగా మనే చేస్తారనేటువంటిది ఏ రకమైన ఇది లేదు. అంటే మూకస్వామ్యం అంతే, ఎక్కడ ఎలా కావాలో అక్కడ అలా వాళ్ళు మార్చేసుకుంటున్నారు అనమాట. దీనికి ఖురాన్కి ఏం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. ఇందులో ప్రధానంగా మనం ఏం చూడాలంటే వీళ్ళు ఏం చేశారు, 1978లో ఒక ప్రయోగం జరిగింది. హలాల్ పద్ధతి ఏదైతే ఉందో అది చాలా అంటే వేదన రహితమైనటువంటిది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎట్లా అవుతుందండి? దాని తర్వాత మీకు 2009లో మైసీ ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయంలో క్రేగ్ జాన్సన్ అనేటువంటి ఒక రీసెర్చరు దీని మీద రీసెర్చ్ చేసి వాడు రిపోర్ట్స్ ఇచ్చాడు. ఈ హలాల్ అనేటువంటిది అత్యంత క్రూరమైనటువంటి పద్ధతి, దీని నుండి 2 నిమిషాలు ఆ పశువు అనేటువంటిది విలవిల కొట్టుకొని చేస్తుంది, ఆ సమయంలో లోపల నెగటివ్ హార్మోన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది, దీనివల్ల తినే వాళ్ళకి కూడా చాలా దాని నుండి ఇబ్బంది హానికారకం అని చెప్పేసి అతను ప్రూవ్ చేశాడు. కానీ ఈ ప్రచారం అనేటువంటిది ఎక్కడ కూడా జరగట్లేదు. ఇప్పటికీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే హలాల్ ఈజ్ నాన్ పెయినబుల్ అనే వస్తుందన్నమాట. అంటే ఆ రకంగా వాళ్ళు దానిని క్రియేట్ చేసుకున్నారు. కానీ ఈ విషయము ప్రతి ఒక్కరు కూడా అంటే సైంటిఫిక్గా కూడా లేదా డాక్టర్స్కి సంబంధించి కూడా హలాల్ అనేటువంటిది చాలా అంటే ప్రమాదకరమైనటువంటిది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు హలాల్ చేసేటప్పుడు స్టన్నింగ్ కూడా చేయకూడదని చెప్తారు. అంటే స్టన్నింగ్ చేస్తే అది హరామ్ అవుతుంది, అందువల్ల దాన్ని వాళ్ళు హలాల్గా ఉండాలి అంటే అది స్టన్నింగ్ కూడా చేయకూడదు. 2017 తర్వాత మీకు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ రీసెర్చ్ వచ్చిందో ఈ రీసెర్చ్ని బేస్ చేసుకొని మీకు డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, లగ్జంబర్గ్, బెల్జియం, ఇంగ్లాండ్ ఈ అన్ని దేశాలలో హలాల్ని బ్యాన్ చేశారు. అక్కడ స్టన్నింగ్ చేసినే ఇది ఏమంటారు స్లాటరింగ్ అనేటువంటిది జరుగుతుంది. కానీ దౌర్భాగ్యం చూడండి, భారతదేశంలో సెక్యులరిజం ఉండడం వల్ల మనది కూడా క్రూయల్టీ, ఎనిమల్ క్రూయల్టీ యాక్ట్ 1960 అప్లై కాదు అక్కడ, దాన్ని వాళ్ళు సవరణ చేసి సెక్షన్ 28లో ధార్మిక కారణం కోసము హలాల్ చేసుకుంటే అది ఓకే అని చెప్పేసి వాళ్ళు అందులో దాన్ని ఇచ్చేశారని. అంటే హలాల్ అంటే అంత క్రూరమైనటువంటి పద్ధతిని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి భారతదేశంలో రూల్స్ రావడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అని మనం అందరూ కూడా ఇక్కడ గమనించాలి. సో మీరు ఇప్పుడు అడిగారు కదా, అంటే వీళ్ళు ఖురాన్కి సంబంధం లేకుండా దీన్ని ఒక ఎకానమీగా బిల్డప్ అవ్వాలని వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో దీంతో ఎవరో వీళ్ళంతా కూర్చొని చేసింది కాదండి, ఇది ఇంటర్నేషనల్ స్ట్రాటజీ. ఇందులో ప్రధానంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే HSBC బ్యాంక్ ఏదైతే ఉందో హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, దీని MD రేఫ్ హనీఫ్, HSBC ఆమ్నాయ్ అని చెప్పేసి మలేషియాలో వీళ్ళది ఒక బ్రాంచ్ ఉంది. వాడు అక్కడ ఒక స్పీచ్ ఇస్తాడు. స్పీచ్ ఇచ్చి వాడు ఏం చెప్తాడంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ మరియు హలాల్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ ఈ రెండిటికి సమన్వయం బాగా మనము కుదిరించుకున్నట్లయితే వరల్డ్ మార్కెట్ మీద మనము ఖచ్చితంగా పట్టు సాధించవచ్చు అని చెప్తాడు. ఆ సందర్భంలో వాడు ఏమంటాడంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది భారతదేశంలో స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు, కానీ మోదీ ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇది షరియా ఆధారంగా ఉంది అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేశారు. సో ఇంకేం చేయాలి అని అర్థం కాక వీళ్ళు ఇస్లామిక్ కంట్రీలో దీన్ని ప్రారంభం అంటే ముందు నుండే ఉంది, ఇస్లామిక్ బ్యాంకింగ్ నుండి అప్పు క్రెడిట్ అనేటువంటిది హలాల్ ప్రోడక్ట్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీకి ఇవ్వాలి, హలాల్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ నుండి వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో దాన్ని వాళ్ళు ఇస్లామిక్ బ్యాంకింగ్లోనే వాళ్ళు బ్యాంక్స్లలోనే వాళ్ళు డిపాజిట్ చేయాలి. ఈ రకంగా చేసుకుంటూ పోతేనే మనం అవుతామని చెప్పి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు మలేషియాలో 16% వాళ్ళది ప్రాఫిట్ అయితే ఉందో ఒకే సంవత్సరంలో 22%కి రైజ్ అయింది.
అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అన్ని ఇస్లామిక్ కంట్రీలలో దీన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దీని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ముందే నేను చెప్పినట్టు 57 ఇస్లామిక్ దేశాలు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ OIC వాళ్ళు కూర్చొని వాళ్ళు డిసైడ్ చేశారు నాన్ ఇస్లామిక్ దేశం నుండి ఏది ఇస్లామిక్ దేశంకి రావాలన్నా సర్టిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ చేద్దాము, అప్పుడు ఖచ్చితంగా ఆ ఒక ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది అనేటువంటిది వాళ్ళు చూసుకొని ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే అదే మీరు అడిగారు కదా, అంటే ఇది మాంసాహారానికి సంబంధం లేకుండా ఈరోజు అంటే మనం ఊహించలేము అన్ని ఫీల్డ్లలో ఈ ఒక హలాల్ అనేటువంటిది వచ్చేసింది. ఇది హలాల్ లోగో, ఇలా ఇంకొక 20 లోగోలు ఉన్నాయి. ఈ లోగో ఉంది అంటే అది హలాల్ సర్టిఫైడ్ అనేటువంటిది మనం చెప్పచ్చు. ఏదైతే మీకు భారతదేశంలో మెక్డొనాల్డ్స్, KFC, బర్గర్ కింగ్, పిజ్జా హట్ ఇవన్నీ కూడా విదేశాల నుండి భారతదేశానికి వ్యాపారం చేసుకున్నాక వచ్చాయి. కానీ వాళ్ళ వెబ్సైట్లలో మీరు చూడండి వెళ్ళి వి సెల్ 100% హలాల్ ప్రోడక్ట్స్ అని చెప్తారు వాళ్ళు. అంటే నీకు 90% కస్టమర్స్ హిందువులు అయినా కూడా నువ్వేం చేస్తున్నావు, కేవలము హలాల్ ఇస్తున్నాం. అంటే హిందూ సమాజం యాక్చువల్లీ తిరగబడాలి. మేము దీని మీద ఉద్యమం చేశాము. ఈ మెక్డొనాల్డ్స్ బెంగళూరు ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, అన్ని చోట్లలో వెళ్ళి వాళ్ళకు ఒక నోటీస్ ఇష్యూ చేశాము. ఇక్కడ నువ్వు మా యొక్క రైట్ టు ఈట్ అనేటువంటి ఒక ఇదేదైతే ఉందో మా హక్కు ఉందో దాన్ని నువ్వు కాలరాస్తున్నావు. మా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హలాల్ ఫుడ్ నువ్వు నాకు ఎలా ఇస్తున్నావు, నువ్వు ఇక్కడ ఒక బోర్డు పెట్టాలి, ఇక్కడ జట్కాది కూడా అవైలబుల్ ఉంటుంది అని, అలాగే నీ యొక్క వెబ్సైట్లో కూడా రాయాలి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్క హిందువు కూడా దీన్ని జాగృతమయ్యి, ఎందుకంటే మన పిల్లలే కదండి వెళ్ళి అక్కడ తినేది. ఇప్పుడు 150 రూపాయలు 200 రూపాయలు ఒక బర్గరు ఎవరు వెళ్ళి తింటారు, చికెన్ బర్గర్ కానీ మన హిందూ సమాజమే. కానీ మన తల నరుక్కోవడానికి మనమే అక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాం. నీ షాప్ నీది, నువ్వే అమ్ముతున్నావు, నీ పేరు చెప్పుకోవడానికి నువ్వు వెనకాడుతున్నావు అని అంటే నువ్వు దొంగవి అని. కరెక్ట్ కదా. మరి ఆ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదు? సుప్రీంకోర్టు కూడా దాన్ని ఇచ్చేసింది అని అంటే వాళ్ళెంత కళ్ళు మూసుకొని ఉన్నారు, దాని అవసరం లేదు అని చెప్తున్నా. ఇప్పుడు యాజ్ ఎ కన్స్యూమర్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ద గూడ్స్. ఎవడిస్తున్నాడు ఎవడమ్ముతున్నాడు అనేది తెలియకుండా రేపు నేను ఒక షాప్కి వెళ్ళి ఒక ఏదో కొంటాను. నేను కొంటే వాడి షాపు ఎవడో తెలియదు నాకు. నాకు చూపించింది మాత్రం ఇది చూపించాడు, లోపల బాంబులు పెట్టించాడు. నాకు ఏం చేయాలా? ఎంతవరకు దిగజారింది అంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా అంటే 1 సైడెడ్ నిర్ణయం ఇచ్చేటువంటి ఒక ఎన్నో చాలా ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఆ పక్షపాతం ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు సరే వీళ్ళకంటే ఓట్లు వేసి వస్తారు వీళ్ళు. ఈ ప్రతిపక్ష నాయకులు బట్టలిప్పుకొని నగ్నంగా రోడ్లో నిలబడితే నీకు ఓటేస్తామంటే వీళ్ళు బట్టలిప్పుకొని రోడ్లో నగ్నంగా నిలబడడానికి కూడా సిద్ధమయ్యేటటువంటి ఎదవలు. వీళ్ళని గురించి కాదు, వాళ్ళకేం పోయే కాలం. యాక్చువల్లీ ఇందులో సుప్రీంకోర్టు అనేటువంటిది ఎంత నిష్పక్షపాతంగా ఉండాలి అని మనం అనుకుంటాము. కానీ అక్కడ కూడా ఏ రకంగా వీరి యొక్క అంటే ప్రభావం ఉంది అంటే ఇప్పుడు శ్రీశైలం సందర్భంలో కూడా చూసాం కదా. ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళారు కదా, రజాక్ రఫీక్ వెళ్తే వాళ్ళకి పరంగా అనుకూలంగా ఇచ్చారు. అంటే గర్భగుడి లోపల పూజ చేసుకోవడం మాత్రమే హిందువులకు సంబంధం అంట, దాని తర్వాత ఉన్నటువంటి వ్యాపారం అంతా కూడా ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎట్లా కుదురుతుంది? మక్కాలో చేద్దామా మనం? అంటే ఏ దేవుడైతే నువ్వు అంటే ఎవరినైతే నువ్వు కాఫీర్ అంటున్నావో, ఎవరైతే విగ్రహారాధన చేసేవాడు నీకు ఖురాన్ ప్రకారంగా ఇస్లాం ప్రకారంగా ఒప్పుకోవో అక్కడ వెళ్ళి నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, కానీ వాళ్ళని నువ్వు ఒప్పుకో. అంటే దీనికి కూడా సుప్రీంకోర్టు ఇది చేస్తూ ఉంది అంటే ఎంత అంటే మనం అంటే ఇప్పుడు చాలా తిరుమలలో అనేక మంది విధర్మీయులు దేవాలయంలో పనిచేస్తున్నారు. దాని మీద కోర్టులు నోరెత్తవు. శ్రీశైలంలో షాపులు 150 షాపులు తెలుసు నాకు. మనం పోయి ఇదైంది. షాపులు సంగతి అటు పక్కన పెట్టండి, ప్రసాదాలు దేవుడికి నివేదించేటటువంటి ప్రసాదము ఎంత పరిశుద్ధంగా ఉండాలా? దానిని ఎవరికి ఇది వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అది కూడా ఉంది. అయ్యప్ప స్వామి శబరిమలలో కూడా ప్రసాదానికి వాడేటువంటి బెల్లం
అది కూడా హలాల్ సర్టిఫైడ్ తీసుకున్నారు అని చెప్పేసి కోర్టుకి వెళ్తే తర్వాత లేదు అది యాక్చువల్లీ ఇస్లామిక్ కంట్రీస్కి అది వెళ్తుంది కాబట్టి దానికి సర్టిఫికేషన్ తీసుకున్నాము, అందులో వేరే ఏమి ఉమ్మడం కానీ అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి చెప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళకి. అంటే వేరే ఎక్కడ నీకు భారతదేశంలో వెళ్ళమే దొరకదా? అసలు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే హిందూ సమాజం ఖచ్చితంగా నోరెత్తాలి, దీని గురించి ప్రశ్నించాలి. దీనిపైన మేము గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నాం అనమాట. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే హలాల్ సర్టిఫికేషన్ లేదా హలాల్ ప్రోడక్ట్స్ ఉత్తరప్రదేశ్లో బ్యాన్ చేశారో అది మన యొక్క హలాల్ జిహాద్ బుక్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఒక బిల్ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాము, దాని ఆధారంగా వాళ్ళు అక్కడ బ్యాన్ చేశారు. భారతదేశంలో ఒక స్టేట్ దాన్ని బ్యాన్ చేస్తుంది అంటే ఇంకొక స్టేట్లో కూడా చేయొచ్చు కదా, దానికి ఇంకా ఏం ఆధారాలు కావాలి? కంప్లీట్ వాళ్ళు దాన్ని స్టడీ చేసి చేస్తున్నారు. సో అదే మేము గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే ఓకే మీకు ఈ సెక్యులరిజం పాటించాలి, అందరూ కావాలి అనుకొని మీరు హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వాలి అని మీరు అనుకుంటుంటే గవర్నమెంట్ నుండి ఇవ్వండి. అదే ఏదైతే ఇప్పుడు ఒక ప్రోడక్ట్కి ఇప్పుడు హల్దీరామ్స్ కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు. హల్దీరామ్స్ది 150 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రోడక్ట్కి మీకు సర్టిఫికేషన్ తీసుకోవాలి అంటే 1 ఇయర్కి 25,000 రూపాయలు ప్లస్ 500 రూపాయలు ఇవ్వాలి ప్లస్ GST. దానికి ఈ లోగో చూపించాను కదా, లోగో చేయడానికి మళ్ళీ 20,000 రూపాయలు ప్లస్ GST. తర్వాత ఇప్పుడు ఇంకొక రూల్ వచ్చింది, హలాల్ ఆడిటర్ అని ఇది అపాయింట్ చేయాలి. వాడు వచ్చి చూస్తాడంట నువ్వు చేస్తున్నదంతా కూడా మాకు సరిగ్గానే వాడొచ్చి ఊసిపోతాడేమో. వానికి ఫుడ్, వానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, వానికి పర్ మ్యాన్ హవర్ 1000 రూపీస్ వానికి శాలరీ ఆ కంపెనీ వాడు ఇవ్వాలి. సో ఇవన్నీ మనము కలుపుకుంటే 60,000 కన్నా ఎక్కువ రూపాయి ఒక ప్రోడక్ట్కి అవుతుంది. ఒక హల్దీరామ్ది 100 ప్రోడక్ట్స్ ఉంది అంటే ఎన్ని కోట్లు అయింది? 6 కోట్ల రూపాయలు అవుతుంది. సో అంత అయితే ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు కంప్లీట్ ITC హలాల్ అయింది, ఫార్చ్యూన్ ఆయిల్ హలాల్ అయ్యింది, ఈ రామ్దేవ్ బాబాది కూడా కొన్ని ప్రోడక్ట్స్ హలాల్ సర్టిఫికేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఎన్ని వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకు వస్తున్నాయి అనేటువంటిది హిందూ సమాజం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళు జాగ్రత్త పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే హలాల్ లోగో అనేటువంటిది ఆ ప్రోడక్ట్ వెనక వాళ్ళు ప్రింట్ చేయట్లేదు. హలాల్ లోగో అనేటువంటిది ప్రింట్ చేస్తే అది హలాల్ ప్రోడక్ట్ ఈజీగా అర్థమైపోతుంది కదా ఇప్పుడు మనమంతా చేస్తున్న ప్రచారంలో. కానీ వెబ్సైట్లో మాత్రము ఇది హలాల్ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేయించుకుంటున్నారు, కానీ లోగో మాత్రము ప్రింట్ చేయకుండా అమ్ముతున్నారు. అందువల్ల హిందూ సమాజం దాన్ని కూడా జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి లిస్ట్ మా దగ్గర ఉంది, దాన్ని కూడా మేము సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాము. అందువల్ల అంటే మ్యాక్సిమం విదేశీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫైడ్ ఉన్నాయి. సరే, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాటికి వాళ్ళు ఎట్టైనా చచ్చారు, మనకు అనవసరం. కానీ ఒక హిందువుగా నాకు నా నమ్మకాలకు సంబంధించినటువంటి ఫుడ్ తినేటటువంటి లేదా వస్తువుని వాడుకునేటటువంటి అధికారం నాకుంది కదా. దాన్ని నువ్వు దెబ్బతీయడం అనేది అటు ప్రభుత్వము అది కన్స్యూమర్ హక్కులకి విరుద్ధం. 100% కన్స్యూమర్ హక్కులకి విరుద్ధము. కానీ అది ఏ రకమైనటువంటి కాగ్నిజెన్స్ తీసుకోవట్లేదు. అందుకే మేము సిక్కులకి ఇక్కడ నేను విన్నపం చేసుకునేది ఏంటంటే రాహత్ మర్యాద అని చెప్పేసి సిక్కులో వాళ్ళు రాసినటువంటి ధర్మ గ్రంథంలోనే ఒక నియమం ఉంది. వాళ్ళు కతువా అంటారు లేదా హలాల్. ఇది ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఫుడ్ని తినడం అనేటువంటిది వాళ్ళ మతంలో లేదా వాళ్ళ ఒక సంప్రదాయంలో ఇది బ్యాన్ అని చెప్పారు. అంటే ఇది నీకు చల్లదు అని చెప్పారు. అందుకే వాళ్ళు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదైతే వాళ్ళు ఆర్డర్ చేస్తారో అప్పుడు అది హలాల్ అని ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నువ్వు నా ధార్మిక మనోభావాన్ని దెబ్బతీసావు, నువ్వు హలాల్ నాకు ఇచ్చి నా ఒక ధర్మాన్ని భ్రష్టు పట్టించావని ఎప్పుడైతే వీళ్ళు కేసులు చేయడం మొదలు పెడతారో అప్పుడే మార్పు అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాడి ధర్మగ్రంథంలో అది ఉంది కాబట్టి. సిక్కులు కూడా హిందువులే కదా, వాళ్ళ ధర్మ అంటే అట్లా కాదు, ధర్మగ్రంథంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షను. ధర్మగ్రంథాల్లో లేకపోతే మనకి అప్పుడు ఇస్లాం తర్వాత వచ్చింది సిక్కు సాంప్రదాయం. కానీ వీటన్నిటికంటే ముందు నుంచి ఉన్నది కదా. వీళ్ళకి హలాల్ అని ఉంటే మీరు తినొద్దు అని చెప్పి ఎక్కడ రాస్తారు? అది రాయడానికి లేదు కదా. రాయడానికి ఎప్పుడో రాసినటువంటి గ్రంథాలు
అప్పటికి అసలు ఇస్లామే పుట్టలా, ఇస్లామే పుట్టలేదు. వీళ్ళు ఈ రకంగా క్రూరమైన పద్ధతిని తీసుకొస్తారని తెలియదు. సో అటువంటప్పుడు హిందూ సమాజం ఒక సిక్కులకే కాకుండా ఇది కన్స్యూమర్, యాజ్ ఎ కన్స్యూమర్ రైట్, నా హక్కులు దెబ్బతింటున్నాయి అనేటువంటిది. అది ఈ పాయింట్నే మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ కూడా దీనిని మనం కన్స్యూమర్ రైట్గా మనం తీసుకొని దీని మీద మనం ఎప్పుడైతే ఒక ఉద్యమం లాగా ప్రారంభం చేస్తామో అప్పుడే ఇది సాధ్యమవుతుంది అనమాట. సో ఇది ఫుడ్కి సంబంధించి ఇంకొక మీకు చెప్తానంటే ఎంత వాళ్ళ ఒక నెట్వర్క్ ఉంది అంటే వాళ్ళు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక హోటల్ ఉంది, ఒక రెస్టారెంట్కి హలాల్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ప్యారడైజ్ ఉంది అనుకోండి, సో ప్యారడైజ్ రెస్టారెంట్కి హలాల్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే రూల్స్ ఏంటి, 365 days వాడు ఏదైతే అక్కడ ప్రిపేర్ చేస్తాడో, ఇప్పుడు ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే దానికి వాడినటువంటి బియ్యం ఉండొచ్చు, పప్పు ఉండొచ్చు, ఆయిల్ ఉండొచ్చు, మసాలా ఐటమ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫైడ్ వాడితే మాత్రమే దానికి హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నారు. అంటే నువ్వు తీసుకొచ్చే బియ్యం హలాల్ సర్టిఫైడ్ ఉండాలి, ఆయిల్ హలాల్ సర్టిఫైడ్ ఉండాలి, మసాలా హలాల్ సర్టిఫైడ్ ఉండాలి. అంటే ఆ ఒక మార్కెట్ అనేటువంటిది వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ తినేవాళ్ళు 90% హిందువులు. అందుకోసమే హిందూ సమాజం దీన్ని అర్థం చేసుకోవాలి. మాకు జట్కా మాంసమే కావాలి అనేటువంటిది ఎప్పటి వరకు డిమాండ్ చేయరో అప్పటి వరకు ఆ రకమైనటువంటి మూమెంట్ అనేటువంటిది రాదు. బెంగళూరులో వేరే చోట్లలో ఉద్యమాలు చేసి ఇప్పుడు అక్కడ జట్కా ఇది ఏమంటారు రెస్టారెంట్స్, జట్కా మీట్ అన్ని కూడా ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. దాని మీద హిందూ సమాజం ఇంకా అంటే అగ్రెసివ్గా వెళ్ళేటువంటి ఒక అవసరం ఉంది. సో ఇంకొకటి మనం చూస్తే హలాల్ సర్టిఫైడ్ హాస్పిటల్స్, ఇది మీరు అసలు ఊహించచ్చా? హైదరాబాద్లో ఉంది అవేర్ హాస్పిటల్ అనేటువంటిది, హైదరాబాద్లో ఒకటి, గ్లోబల్ హాస్పిటల్ అనేటువంటిది చెన్నైలో ఒకటి హాస్పిటల్ ఉందన్నమాట. అందులో ఏంటి హలాల్ అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అంటే అక్కడ డాక్టర్స్ ముస్లిం ఉండాలా, నర్సులు ముస్లిం ఉండాలా, పేషెంట్లు ముస్లిం ఉండాలా, వీళ్ళ రూల్స్ ఏంటి అదేంటి కూడా మనకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు అదొక ప్యారలల్ ఎకానమీ అనేటువంటిది వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు. ఇది ఇంకా చాలా దారుణం. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే షరియా మోడల్, ఫ్లాట్స్ ఫేసింగ్ మక్కా, క్లాక్స్ ఇన్ సింక్ విత్ ఆజాన్. అంటే హలాల్ అపార్ట్మెంట్ అనేటువంటిది మీకు కేరళలో వచ్చింది. వాడి రూల్స్ ఏంటంటే ఆ ఒక ఏదైతే అపార్ట్మెంట్ ఉంటుందో, ఆ ఒక ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అక్కడ క్లాక్స్ ఉంటాయి కదా, అది ఆజాన్ సమయం ఏదైతే ఉంటుందో దానికి సెట్ చేసి ఉంచుతాడంట. మరి అలాగే అది ఏదైతే టాయిలెట్స్ ఉంటాయి కదా అవి మక్కా దిశలో ఉండకూడదు. మరి వీళ్ళ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉంటుందో అది లేడీస్కి వేరు ఉండాలి, జెంట్స్కి వేరు ఉండాలి. అయితే అది హలాల్ సర్టిఫికేషన్ అని ఇస్తున్నారు. అలాంటి అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కేరళలో వస్తుంది. ఇప్పుడు అంటే అక్కడ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్కేనేమో ఇదా అంటే అపార్ట్మెంట్స్, అంటే సర్టిఫికేషన్ ఇస్తున్నారు దానికి. సర్టిఫికేషన్ ఇప్పుడు ఆ రూల్స్ అన్ని కూడా ముస్లిమ్స్కే కాబట్టి ముస్లిమ్సే కొనాలి అక్కడ. అంతే మన ఇంకా అది ఇప్పుడు అజాం సమయం అక్కడ చూపిస్తూ ఉంటే అవసరమే ఉంది. మన హిందువులు అక్కడికి హిందువులు వెళ్ళి చేయాల్సిన పని లేదు. అంటే వీళ్ళు దుబాయ్ నుండి వేరే దేశాల నుండి కూడా వచ్చిన వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. అంటే ఇన్కమ్ అనేటువంటిది పెరగాలి అనే ఉద్దేశంతో ఇది కూడా హలాల్ అపార్ట్మెంట్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. మీకు ఇండోనేషియాలో చూస్తే ఇది చాలా మరీ దారుణంగా ఉంది. మైక్రోవేవ్ ఓవెన్స్, ఫ్రిడ్జ్, అలాగే వాషింగ్ మెషిన్ కూడా అక్కడ హలాల్ సర్టిఫికేషన్ ఇచ్చేసి ఇప్పుడు సేల్ చేస్తున్నారనమాట. హలాల్ డేటింగ్ వెబ్సైట్ కూడా ఉంది. అంటే ఎక్కడ వరకు వెళ్ళిందో మీరు చూడండి. హలాల్, మీరు చెప్పినట్టు హలాల్ లిప్స్టిక్స్, మనము అత్యంత పవిత్రంగా భావించేటువంటి తులసి అర్క్ కూడా హలాల్ సర్టిఫై చేశారు. ఐఎంసి అనేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఐఎంసి కంపెనీ నుండి వచ్చేది ఆర్గానిక్ ప్రోడక్ట్, అది కూడా హలాల్ సర్టిఫికేషన్ చేస్తున్నారు. తులసి అర్క్లో హలాల్ ఏముంటుంది? ఇప్పుడు హలాల్ అంటే ఏంటి? దేనిలో అయితే పోర్క్ అంటే పందికి సంబంధించినటువంటి మాంసం కానీ దానికి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ ఏదైనా ఉంటే అది నీకు హరాం కదా. తులసి అరకులో ఎక్కడ వస్తుంది? అది అపార్ట్మెంట్స్లో ఎక్కడ వస్తుంది, లేకపోతే ఇంకొక హాస్పిటల్లో ఎక్కడ వస్తుంది? అంటే ఒక ప్యారలల్ ఎకానమీ. అక్కడ డబ్బులు దొబ్బడానికి తప్ప దానికి ఖురాన్ షరీఫ్ నుంచి దానికి ఇన్స్ట్రక్షన్ లేదు, ఇది లేదు. అండ్ వీళ్ళు మతం అనే పేరుతో డబ్బుల్ని వసూలు చేసుకునేటటువంటి ఒక గుండా రాజ్యం, 100%. ఒక 57 గుండా రాజ్యాలు కలిసి ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతే తప్ప దీనికి ఖురాన్ షరీఫ్కి ఎటువంటి సంబంధం లేదు.
ఖురాన్ షరీఫ్లో హలాల్ అని చెప్పబడింది ఓన్లీ ఫర్ మాంసానికి ఇచ్చేటువంటి పద్ధతికి, గుడ్డలకి, లిప్స్టిక్లకి, కమ్మలకి, ముక్కు పుడకలకి, కాలి మట్టెలకి, వీటికి కూడా మీరు హలాల్ సర్టిఫికేషన్ అని అంటే ఇంకా దాన్ని ఏమనాలా? అందుకే ప్రభుత్వానికి మనం ఒక డిమాండ్ చేస్తున్నాం. అంటే హిందూ సమాజం కూడా ఈ డిమాండ్ అనేటువంటిది చేయాలి. మన భారతదేశంలో FSSAI అని ఉంది, ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంకొకటి FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఈ రెండు డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఫుడ్ ఏదైతే ప్రిపరేషన్ చేస్తారో దాని క్వాలిటీ ఉండొచ్చు, అందులో ఉన్నటువంటి ఏమైతే మటీరియల్స్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా వెజిటేరియన్నా నాన్ వెజిటేరియన్నా, ఏ ఒక టెంపరేచర్లో చేస్తున్నారు, అది క్వాలిటీ ఎలా ఉంది అన్నీ చూసి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అందులో మీకు ఒక గ్రీన్ డాట్ ఇస్తాడు లేదా ఒకటి రెడ్ డాట్ ఇస్తాడు. గ్రీన్ డాట్ అంటే అది వెజిటేరియన్, రెడ్ డాట్ అంటే అది నాన్ వెజిటేరియన్. అందులో కూడా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇంకొక ఇది నిర్ణయం ఇచ్చింది. ఏంటి? ఉదాహరణకు ఒక చివింగమ్ ఉంది, చివింగంలో జెలటిన్ అనేటువంటిది వాడతారు. ఆ జెలటిన్ అనేటువంటిది నువ్వు ఎక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసావు? నువ్వు పోర్క్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసావా, ఆవు మాంసం నుండి ఎక్స్ట్రాక్ట్ చేసావా, లేదా బోన్స్ నుండి చేసావా అనేది కూడా రాయాలి అని చెప్తున్నాడు. ఇంత క్లియర్గా నీకు ఇక్కడ చెప్తున్నప్పుడు మళ్ళీ నువ్వు హలాల్ సర్టిఫికేషన్ ఎందుకు తీసుకొస్తున్నావు? నీకు ఇక్కడ పోర్క్ ఉందా లేదా అని అర్థమైపోతుంది కదా. అంటే కేవలం మీరు చెప్పినట్టు డబ్బు దొబ్బడానికి మాత్రమే ఈ రకమైనటువంటి ఒక విధానం ఉంది. అందువల్ల గవర్నమెంట్కి మనం అదే చెప్తున్నాము, ఏదో ఒక ఇస్లామిక్ కంట్రీలో ఉన్నట్టుగా ఇస్లామిక్ దేశంలాగా దాన్ని వాడు హలాల్ ఆడిటర్ని పెట్టి వాడు వచ్చి చూసుకొని వాడికి తిండి పెట్టి అది చేయడం అనేటువంటిది ఎంత దారుణము. దీన్ని మనము ఎందుకు ఇప్పుడు యాక్చువల్లీ మనం దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, దీన్ని ఇచ్చేటువంటి సంస్థ ఏది? జమాయత్ ఉలేమాయి హింద్. జమాయత్ ఉలేమాయి హింద్ ఒక హిస్టరీని మీరు చూసినట్లయితే వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. 700 క్రిమినల్స్ని ఇప్పుడు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు కాపాడుకుంటున్నటువంటి, న్యాయ సహాయం ఇచ్చి కాపాడుకుంటున్నటువంటి సంస్థ జమాయత్ ఉలేమా హింద్. ఇప్పటికే 140 కన్నా ఎక్కువ క్రిమినల్స్ని బయట తీసుకొచ్చారు వాళ్ళు. 2611 బ్లాస్ట్ ఉండొచ్చు, 711 అది మన ఏమంటారు ట్రైన్ ది సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు. కమలేష్ తివారీని ఎవరైతే అఖిల్ భారత్ హిందూ మహాసభ అధ్యక్షుడు కమలేష్ తివారీని ఎవడైతే నరికాడో ఆయనకి కూడా హైకోర్టుకి వెళ్ళి ఇది బెయిల్ తీసుకొచ్చినటువంటి సంస్థ జమాయత్ ఉలేమా హింద్. 1 crore ప్రైవేట్ ఆర్మీని నిర్మాణం చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. నేను మీకు వీడియో కూడా ఇస్తాను, అది కూడా మీరు ప్లే చేయొచ్చు. 1 crore ఆర్మీ, ప్రైవేట్ ఆర్మీ ఎందుకు కావాలి? ఒకసారి ఆలోచించండి. అలా చెప్పినటువంటి సంస్థ జమాయత్ ఉలేమా హింద్. అలాంటి ఒక జమాయత్ ఉలేమా హింద్కి మనం డబ్బులు ఇస్తున్నాము అంటే ఎలాంటి పరిస్థితి? ఈరోజు మనం డబ్బులు ఇచ్చి మన మీద బాంబులు వేయించుకొని మళ్ళా న్యాయస్థానాల్లో మన డబ్బులతోటే వాళ్ళని విడిపించుకుంటాం. అందువల్ల హిందూ సమాజం ఈరోజు హలాల్ ఎకానమీ మీద దానిని అంటే దాని వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి అవసరం ఉంది. దానికోసము అన్ని ఎవరైతే బిజినెస్ ఎంటిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసాము, వాళ్ళకు ఒక మెమొరాండం తయారు చేసి ఇచ్చాము. మీరు ఇది హోమ్ మినిస్ట్రీకి మరియు మోదీ ప్రభుత్వానికి పంపించండి. హలాల్ సర్టిఫికేషన్ భారతదేశంలో బ్యాన్ కావాలి, లేదంటే ప్రభుత్వం నుండి మీరు ఇవ్వండి. అప్పుడు ఆ డబ్బులు అనేటువంటిది ప్రభుత్వానికి వెళ్తుంది. అప్పుడు మీరు ఏదైతే మోదీ గారి యొక్క $3 trillion కావాలి అని ఏదైతే చేస్తున్నారో ఆ ఒక స్వప్నం కూడా పూర్తి అవుతుంది కదా. ఈరోజు హలాల్ ఎకానమీ ఎంత? $2.7 trillion, అంటే 2.7 లక్షల కోట్ల డాలర్స్. ఇది కాదు, రూపీస్ కాదు. సో ఈక్వల్ టు ఇండియన్ ఎకానమీ అయ్యింది. అందువల్ల ఈరోజు ఆ రకమైనటువంటి దారుణాలు వాళ్ళు సృష్టిస్తున్నారు. సో ఇది మనము ఆపాలి అంటే హిందూ సమాజం ఈరోజు మేల్కోవాలి. ఎక్కడ వెళ్ళి మనం తింటున్నాము, ఏ ప్రోడక్ట్స్ మనం తీసుకుంటున్నాం, ప్రతి దగ్గర ఇప్పుడు రత్నదీప్ కానీ లేదా ఈ హెరిటేజ్ కానీ ఇలాంటి దాంట్లో కూడా మీకు ఈ షాంపూలు, పేస్టులు ఇవి కూడా హలాల్ సర్టిఫైడ్ అన్ని వాళ్ళు పెడుతున్నారు. అక్కడ మనము కౌంటర్కి వెళ్ళి అక్కడ మనం అడిగి దానిని రిటర్న్ చేసి దాని మీద ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా ఇది ముందుకెళ్ళదు. ఒక ఉద్యమంలాగా దీన్ని మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల దీని మీద ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఇంకా దీనికి సంబంధించి చాలా ఉంది. ఇప్పుడు మ్యాగీ అది కూడా హలాల్ అని వాళ్ళు చెప్తున్నారు. కోలా, బిగ్ కోలా అనేటువంటిది అది కూడా హలాల్. ఒకటి మీకు కేవలం పౌల్ట్రీ బిజినెస్ అండి.
కేవలము పౌల్ట్రీ బిజినెస్లో 2,50,00,000 రూపాయల ఇన్కమ్ అనేటువంటిది ఈరోజు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీకు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మెక్డొనాల్డ్స్, బర్గర్, పిజ్జా కింగ్, వీళ్ళు కంపల్సరీ హలాల్ ఇస్తామని చెప్పారు కదా. అంటే వాడు ఎవరి నుండి తీసుకోవాలి? అది హలాల్ చికెనే తీసుకోవాలి. సో 2,50,000 crores ఇన్కమ్ అనేటువంటిది ఈరోజు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కేవలం పౌల్ట్రీ బిజినెస్ అన్నమాట ఇది. హలాల్ ఫార్మాస్యూటికల్స్ ఏదైతే ఉందో, హలాల్ ఫార్మాస్యూటికల్స్ది మీకు 2025కి $129 బిలియన్ వెళ్తుంది అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. $129 బిలియన్ ఫార్మాస్యూటికల్స్. సో హలాల్ ఫ్యాషన్ అనేది వచ్చింది. హలాల్ టూరిజం ఇదొక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొచ్చారు. హలాల్ టూరిజం అంటే ఏంటో తెలుసా? వీళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే, ముస్లింలకి ప్రధానంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఏదైతే అమెరికా కానీ వేరే వేరే చోట్ల, ప్యారిస్ కానీ అక్కడంతా మీరు వెళ్తున్నారో అక్కడ కాకుండా మలేషియా, సింగపూర్, దుబాయ్ ఇక్కడికి రండి, మీకు హలాల్ ఫుడ్ ఇస్తాము, హలాల్ హోటల్ ఇస్తాము, మీకు అంటే మీ ఒక ఇన్కమ్ అంటే మీ యొక్క ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో అది ఇస్లామిక్ దేశాలకే రావాలి, వేరే దగ్గర వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఇప్పుడు చేస్తున్నారు. అంటే ఎంత స్ట్రాటజిక్ వర్క్ చేస్తున్నారు అనేటువంటిది మనం అందరూ కూడా ఇక్కడ చూడాలి. ఇది హలాల్ క్రూజ్ కూడా స్టార్ట్ అయింది. హలాల్ క్రూజ్ షిప్లో కూడా ఏదైతే ట్రావెల్ చేస్తారు కదా, అది కూడా హలాల్ క్రూజ్ అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలా రిపోర్ట్సే చెప్తున్నాయి, అల్ఖైదా హలాల్ బాంబులు, హలాల్ ఇది అల్ఖైదా వాళ్ళు ఇస్తున్నారు. చాలా దారుణమైనటువంటి స్థితి ఉంది. హిందూ జనజాగృతి సమితి ద్వారా ఈ హలాల్కి సంబంధించినటువంటి కొన్ని ఉద్యమాలు చేశాము. దానివల్ల చాలా పెద్ద ఎత్తున సక్సెస్ కూడా మనకు వచ్చింది. అపేడా అని ఉంటుంది, అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. అదేంటంటే రెడ్ మీట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ చేయాలి అంటే వీళ్ళ ఒక ఏమంటారు లైసెన్స్ అనే సర్టిఫికేషన్ ఉండాలి. వీళ్ళ దాంట్లోనే ఒక రూల్స్ ఏముండేది అంటే అది కంపల్సరీ హలాల్ ఉంటేనే మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తాము అనేటువంటి రూల్స్ ఉండేది. దాన్ని మేము ఆర్టీఐ చేసి దాన్ని బయట తీసుకొచ్చి దాని మీద న్యాయ పోరాటం చేసి 40% సైంటిఫిక్ ఇది ఉంది కదా, దాన్ని బట్టి మనం ప్రమాదకరమైనటువంటి మీట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనే దాని మీద మనం కేసు వేయచ్చు. కేసు యాక్చువల్లీ మనం ఏం చేసామంటే వాళ్ళకి ఏం చెప్పాము, 40% ఆఫ్ ద మీట్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ టు వియత్నాం అండ్ చైనా. వియత్నాము ముస్లిం కంట్రీ కాదు, చైనా ముస్లిం కంట్రీ కాదు. వాడు హలాల్ సర్టిఫికేట్ అడగట్లేదు, నువ్వెందుకు హలాల్ కావాలని చెప్తున్నావు అని చెప్పేసి దాని మీద మనం వాదోపవాదాలు చేసిన తర్వాత ఓకే అని చెప్పేసి ఇప్పుడు మోదీ ప్రభుత్వము ఆ అపేడా రూల్స్ నుండి హలాల్ ఉండే అవసరం లేదని చెప్పేసి తీసేశారనమాట. అంటే 2 లక్షల కోట్ల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఏదైతే ఈ మీట్ ఎక్స్పోర్ట్ నుండి వచ్చేదో అది మనం ఇప్పుడు ఆపగలిగాం. అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఏదైతే హలాల్ ప్రోడక్ట్స్ బ్యాన్ అయిందో అది కూడా మన అస్సాంలో కూడా యోగి లాంటి ఇదే కదా, అక్కడ కూడా అందులో మీకు అక్కడ నెట్వర్క్ కూడా ఉంది. నాకు నేను అస్సాం వెళ్ళినప్పుడు మీ వాళ్ళే నాకు అక్కడ అస్సాంలో కూడా దీని ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. హిమంత్ బిస్వా గారిది చాలా మంచి ఒక ఇది ఉంది. అంటే ఈ ఒక ఉద్యమం అనేటువంటిది ఇది అంటే ఒక దేశవ్యాప్తంగా జరగాలి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు అని అంటే కామన్ సివిల్ కోడ్ని తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. కానీ కామన్ సివిల్ కోడ్ని ఎట్లా చేస్తున్నారు, ఒక్కొక్క స్టేట్లో స్టార్ట్ చేస్తున్నారు. సెంట్రల్లో తీసుకోవాలా? ఇది కూడా మేము అదే ఇప్పుడు వక్ఫ్ బోర్డు పరిస్థితి ఏమైంది, దాని దేశపోయి దీంట్లో వేశారు, కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు వచ్చిన ఒక్కొక్కడు వేడివేడిగా ఇక హిందువుల సంగతి చూస్తాం మేము, దేశవ్యాప్తంగా మేము బయటకు వస్తాం, రోడ్ల మీదకి వస్తామని చెప్పి వాగుతున్నాడు. అది కూడా హలాల్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి జమాయత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు వాడే అర్షద్ మదనీ అదే చెప్తుంది. వాడు బయటకు వచ్చి చూసుకో మేమేం చేస్తామని అంటున్నాడు. ముస్లింల్ని ఐక్యం చేస్తాము, ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి, ఈ సందర్భంలో ఒప్పుకునేది లేదని చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అందుకే ఈ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఒకటే మనం చెప్పేది, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించుకుంటేనే ఇవన్నీ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది. నిజమే సార్. ఇప్పుడు
ఇక్కడ మన హిందువులే సెక్యులర్లు ఉన్నారు కదా. Secular. ముందు హిందువుల ఐక్యత సాధ్యమైతే హిందూ రాష్ట్రాన్ని సాధించడం సమస్య కాదు. అది అప్పుడు హిందూ రాష్ట్రాన్ని నువ్వు కోరాల్సిన పని కూడా లేదు. అందుకే ఇప్పుడు సాధు సంతులు ఏం చెప్తున్నారంటే 3 to 5% హిందువులు సంఘటితమైనా కూడా వాళ్ళు ఒక పట్టుతో వచ్చినా కూడా హిందూ రాష్ట్రాన్ని మనం సాధించవచ్చు. మొత్తం ముందు చేయొచ్చు. మీకు ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను నేనండి. అత్యధిక శాతం ఉన్నటువంటి ముస్లిమ్స్ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కొన్ని గ్రామాల మీదకి ముస్లిం దండువు వెళ్ళి హిందువుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ గ్రామం హిందువులు తిరగబడితే పరిగెత్తి వెళ్ళిపోయారు. అది నిజంగా క్షాత్ర వృత్తి అనేటువంటిది హిందువులలో ఉంది, జాగృతం కావాలి. దెబ్బ తగిలితే దానికై అదే జాగృతం అవుద్ది. ఇప్పుడు దెబ్బ తగలనంత వరకు నాకేం తగలదులే, ఎప్పుడైతే దెబ్బ తగులుద్దో ఖచ్చితంగా ఆ జాగృతి వస్తుంది. జాగృతి రావాలి అని, దెబ్బ తగలాలి అని కోరుకోవద్దు, కానీ జాగృతి రావాలి అని కోరుకుందాం. చాలా చక్కటి వివరణనిచ్చారు. మరో అంశం మీద, లవ్ జిహాద్ మీద కూడా మీరు చాలా కార్యక్రమాలు చేశారు, చాలా జనజాగృతి చేశారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. వాటిని గురించి కూడా మరొక మాట్లాడుకుందాం. విన్నారు కదా, ఒక ఎటువంటి పోరాటాలు జరుగుతున్నాయో హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి, హిందూ దేశాన్ని రక్షించుకోవడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా పోరాటం చేస్తున్నారో మీరందరూ చూస్తున్నారు. వీరందరికీ మనం చేయగలిగిన ఇవ్వగలిగిన నివాళి ఒక్కటే, వాళ్లకు అండగా మేమున్నామని చెప్పడం. కాబట్టి హిందువులందరం ఐక్యమవుదాం, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. హిందువు ఎప్పుడు పిరికివాడు కాదు. చాలా మంచి విషయాలు చెప్పినందుకు చేతన్ గాడి గారికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక మంచి కార్యక్రమంతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా భక్తివన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, అండ్ మీ స్నేహితులకు కూడా మా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.